7 వారాల వ్రతకథను భక్తిశ్రద్ధలతో చివరి వరకు వినండి. ఓం నమో వెంకటేశాయ. కథను ప్రారంభిద్దాం. కలియుగం ఆరంభమైందే నైమిషారణ్యంలో. మహర్షులందరూ సమావేశమయ్యారు. వారి మనసులో ఒకే ఒక్క ఆలోచన: ఈ కలిదోషాన్ని ఏ విధంగా నివారించాలి? ఒక సత్రయాగం చేద్దామని నిర్ణయించారు. కాని ఒక ప్రశ్న మిగిలిద్ది: ఈ యజ్ఞఫలాన్ని ఎవరికి అర్పించాలి? అప్పుడు లేచాడు భృగు మహర్షి. ఆయన మహా తపస్వి. నేను వెళ్లి త్రిమూతులు పరీక్షిస్తాను, ఎవరు అర్హులో తేల్చివస్తాను అని బయల్దేరారు. ఇక సత్యలోకంలోకి భృగు మహర్షి చేరుకున్నారు. అక్కడ బ్రహ్మదేవుడు, సరస్వతీదేవి వీణానందంలో లీనమై ఉన్నాడు. మహర్షి యొక్క రాకను గమనించలేదు. భృగు మహర్షికి విపరీతమైన కోపం వచ్చింది. ఆగ్రహంతో రగిలిపోయాడు. సృష్టికర్తవని అహంకరిస్తున్నావా? నన్ను గుర్తించలేదా? నిన్ను శపిస్తున్నాను బ్రహ్మదేవా! ఈ భూలోకంలో నీకు ఎక్కడా కూడా పూజలు జరగకుండా ఉండుగాక. ఇక తర్వాత కైలాసానికి చేరుకున్నాడు భృగు మహర్షి. అక్కడ పరమశివుడు పార్వతీదేవితో ఆనందతాండవం చేస్తున్నాడు. ఆయన కూడా మహర్షి రాక గమనించలేదు. మరోసారి కోపంతో మండిపడ్డాడు భృగు మహర్షి. నీకు భూలోకంలో లింగరూపంలోనే పూజ జరుగుతుంది, నిజరూపంలో కాదు అని మళ్లీ శపించాడు. ఇక కోపంతో అక్కడి నుండి వైకుంఠానికి చేరుకున్నాడు. వైకుంఠానికి చేరుకున్నటువంటి భృగు మహర్షి అక్కడ శ్రీమహావిష్ణువు శేషపాన్పుపైన పడుకుని లక్ష్మీదేవి పాదసేవ చేస్తుండగా మాట్లాడుతున్నాడు. భృగువు యొక్క రాకను విష్ణుమూర్తి గమనించలేదు. ఈసారి భృగు మహర్షి తన సహరాన్ని కోల్పోయాడు. నేరుగా వెళ్లి ఆ విష్ణుమూర్తి యొక్క వక్షస్థలంపైన గట్టిగా తన్నాడు. ఆ క్షణంలో ఒక్కసారిగా 14 లోకాలు కంపించాయి. కాని అప్పుడే అద్భుతం జరిగిద్ది. శ్రీమహావిష్ణువు రవ్వంత కూడా కోపగించలేదు. పరమశాంతంతో లేచి భృగు మహర్షికి నమస్కరించాడు. మునేంద్ర, మీ రాకతో వైకుంఠం పావనమైంది. మీ రాకను నేను గమనించలేదు, నన్ను క్షమించండి అంటూ స్వయంగా భృగువు యొక్క పాదాలు వత్తసాగారు. ఇక భృగు మహర్షి ఆశ్చర్యంతో, గర్వభంగంతో, భక్తితో కరిగిపోయాడు. దేవదేవా, మీవంటి సత్వగుణ సంపన్నులు 14 లోకాల్లోనూ లేరు. మీరే యజ్ఞఫలానికి అర్హులు. భూలోకంలో అవతరించి ధర్మాన్ని రక్షించండి. కాని అప్పుడే ఒక సమస్య వచ్చింది. లక్ష్మీదేవికి కోపం వచ్చింది. ఎందుకంటే శ్రీహరి యొక్క వక్షస్థలమే నా నివాసం. దాన్ని ఒక ముని తన్నాడు. నా భర్త కోపగించకపోగా ఆయనకు మర్యాదలు చేశాడు. అలా అలిగి భూలోకానికి వెళ్ళిపోయింది లక్ష్మీదేవి. ఇక లక్ష్మీలేని వైకుంఠం కలవిహీనమైపోయిందే. ఆమెను వెతుక్కుంటూ విష్ణుమూర్తి స్వయంగా భూలోకానికి బయల్దేరాడు. అదే సమయంలో భూదేవి వచ్చింది. దేవా, కలియుగంలో పాపం విపరీతంగా పెరిగిపోయింది. ఈ భారాన్ని మొయ్యలేకపోతున్నారు. నన్ను కాపాడండి అంతే. శ్రీమహావిష్ణువు శ్రీనివాసుడు అనే పేరుతో భూలోకానికి దిగివచ్చాడు. శేషాద్రి కొడ్డల్లో ఓ పుట్టలో నివాసం ఏర్పరుచుకున్నాడు. ఇక అదే సమయంలో ఆకాశరాజు అనే మహారాజు సంతానం లేక పుత్రకామేష్టి చేయబోతూ భూమిని దున్నిస్తుండగా ఒక బంగారు పెట్టి బయటపడింది. దాన్ని తెరిచి చూస్తే మహాలక్ష్మి కలతో ఒక దివ్యమైన బాలిక. ఆకాశరాజు ఎంతగానో సంతోషించాడు. ఆ బాలికకు పద్మావతి అనే నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచాడు. యుక్తవయస్సు వచ్చిన పద్మావతి ఒకరోజు శ్రీనివాసుని చూసి మోహించింది. ఆకాశరాజు శ్రీనివాసుని యొక్క తేజస్సును చూసి ఈయనే శ్రీమహావిష్ణువు అని గ్రహించి పద్మావతీదేవినిచ్చి వివాహం చేశాడు. శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు అనే నామంతో తిరుమల శిఖరాలపైన కలియుగాంతం వరకు నివసించాలని నిర్ణయించుకున్నారు. తొండమాన్ చక్రవర్తి అనే రాజు ఆ స్వామికి అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాడు. ఇక అప్పటినుండి నేటి వరకు శ్రీ వెంకటేశ్వరుడు భక్తులకు ఓ కల్పవృక్షంలా కొలువై ఉన్నారు. సౌనకాది మునులు సూతుణ్ణి అడిగారు, శ్రీనివాసుని అనుగ్రహం పొందిన భక్తుల కథలు కూడా మాకు చెప్పండి అని. ఇక సూత మహర్షి ఈ విధంగా చెప్పసాగాడు. తిరుపతికి సమీపంలో ఒక చిన్న పల్లి ఉంది. అక్కడ భీముడు అనే కుమ్మలివాడుండేవాడు. అతను చాలా బాధవాడు, కాని భక్తిలో అపార ధనవంతుడు. ఉదయం నుండి సాయంత్రం వరకు కుండలు చేస్తూనే వెంకటేశా వెంకటేశా అని నామస్మరణ చేస్తూ ఉండేవాడు. ఆలయానికి వెళ్లే సమయం లేదు. పూజకు కనీసం పుష్పాలు కొనే డబ్బు కూడా లేదు. అందుకు ఏం చేశాడంటే తన పనిచేసే చోట స్వామివారి ప్రతిమను పెట్టుకున్నాడు. చేతికి అంటిన మట్టిని దానితోనే పువ్వుగా చేసి భక్తితో ఆ స్వామికి సమర్పించేవాడు. ఆ విధంగా ఆ కుమ్మరివాడు శ్రీ వెంకటేశ్వరునికి నిత్యపూజ చేసేవాడు. అదే సమయంలో తొండమాన్ చక్రవర్తి ప్రతిరోజూ తిరుమల వెంకటాచలానికి వెళ్లి బంగారు పుష్పాలతో స్వామివారిని అర్చించేవారు. కాని కొంతకాలానికి అతనిలోని అహంకారం బాగా పెరిగిద్ది. నానా బంగారు పుష్పాలతో పూజించేవారు ఎవరైనా ఉన్నారా అని ఎంతగానో గర్వపడేవాడు. ఒకరోజు ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగిద్ది. తాలు ఉంచినటువంటి బంగారు పుష్పాల స్థానంలో కొన్ని మట్టి పువ్వులు కనిపించాయి. ఎవరిలా మార్చారు?
అర్చకులేమైనా దొంగలించారా అని కాపలాగా బట్టులుంచాడు. కాని ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ప్రతిరోజూ అదే జరుగుతుంటే స్వామివారి వద్ద నేను పెట్టినటువంటి నా బంగారు పుష్పాలు మాయమగ్గి ఈ మట్టిముద్దలు ఎలా వస్తున్నాయి? అతనికి ఏమీ అర్థం కాలేదు. ఆశ్చర్యపడ్డాడు. అలాగే కలవరపడ్డాడు. చింతాక్రాంతుడైనటువంటి ఆ మహారాజుకు స్వామివారు కలలో కనిపించారు. రాజా, సమీప గ్రామంలో భీముడు అనే కుమ్మరి ఉన్నాడు. అతడు మట్టిపువ్వులతో నన్ను పూజిస్తాడు. అతని భక్తి ముందు నీ బంగారు పుష్పాలు నిలవలేక అదృశ్యమవుతున్నాయి. భక్తిలో అతను నిన్ను మించినవాడు. ఇక రాజుకు అంతా అర్థమైంది. స్వామివారికి నమస్కరించాడు. మరుసటి రోజు రాజు ఆ పల్లికి వెళ్లాడు. అక్కడ చూశాడు భీముడు ఆ సారెతిప్పుతో చేతికి అంటినటువంటి ఆ మట్టిని పువ్వుగా చేసి కన్నీటితో స్వామికి సమర్పిస్తున్నాడు. తొండమాన్ చక్రవర్తి అతని దగ్గరికి వెళ్లి, ఓ కుమ్మరి, మట్టిపువ్వులతో స్వామివారిని ఎందుకు పూజిస్తున్నావు అని అడిగాడు. భీముడు వినయంగా చెప్పాడు, మహారాజా, నేను చదువురాని మూర్ఖుణ్ణి. పూజావిధానం తెలియదు. పువ్వులు కొనే స్తోమత లేదు. కాని స్వామివారిని ప్రేమించే హృదయముంది. అందుకే ఈ మట్టిపువ్వులే నా బంగారు పుష్పాలు. ఇవి నా భక్తి సమర్పణ. ఇక రాజు కళ్లల్లో కన్నీళ్లు. తన అహంకారం తనకు తెలిసివచ్చింది. భీముడికి నమస్కరించి తన రాజ్యానికి తిరిగి వెళ్లాడు. అలా అన్ని వేళ్లలూ కూడా స్వామివారిని పూజించినటువంటి ఆ భీముడు కొంతకాలానికి సశరీరంగా వైకుంఠానికి వెళ్లాడు. స్వామి తొండమానుడికి కలలో కనిపించి చెప్పారు, ఇకపైన నా ఉదయప్రసాదం మట్టిపాత్రలోనే నివేదించాలి అని. ఇక ఆనాటి నుండి నేటి వరకు ఓడు అనే ప్రసాదం మట్టికుండలోనే నివేదన చేస్తారు. ఈ కథను మొత్తం విన్నటువంటి సౌనకాది మునులు మరో కథను తెలుపమని కోరారు. సూతుడు ఇలా చెప్పసాగాడు. కాంచీపురంలో దేవదత్తుడు అనే బ్రాహ్మణుడు, అతని భార్య మాలిని నివసించేవారు. వేదపండితుడు, ధర్మపరాయణుడు, వెంకటేశ్వర భక్తుడు. ఒకరోజు వారింటికి కాశీయాత్ర చేసినటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు అతనిగా వచ్చాడు. భోజనానంతరం ఆ బ్రాహ్మణుడు దేవదత్తుని యొక్క జాతకాన్ని చూసి దిగ్భ్రాంతి చెందాడు. దేవదత్తా, నీ జాతకంలో శనిదోషముందే, అపమృత్యు యోగం కనిపిస్తోంది. ఆ మాట వినగానే మాలిని భయంతో వణికిద్ది. ఏమైనా పరిహారముందా అని అడిగిద్ది. ఉంది. సప్తశనివార వ్రతం చెయ్యండి. స్వామివారిని భక్తితో ఆరాధించండి. అలాగే శనీశ్వరుణ్ణి కూడా. ఇక ఆ శనివారమే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచారు. ఈశాన్య భాగంలో పూజాపీఠం ఏర్పాటు చేశారు. స్వామి యొక్క చిత్రపటాన్ని ప్రతిష్ఠించారు. నైవేద్యంగా కొబ్బరికాయలు, అరటిపళ్ళు, నల్ల రుద్రాక్షలు, 7 చిమ్మిలి ఉంటలు భక్తిశ్రద్ధలతో పూజ చేసి బ్రాహ్మణుడికి భోజనం పెట్టి తరువాత తాము భోజనం చేశారు. ఇలా వరుసగా 7 శనివారాలు వ్రతం చేశారు. ఇక 7వనాటి శనివారం రాత్రి స్వామివారు మాలినికి స్వప్నంలో సాక్షాత్కరించారు. పరమసాధ్వి, నీ భక్తికి చాలా సంతోషించారు. నీ భర్తకు శనిదోషం తొలగిపోయింది. అపమృత్యు భయం కూడా పోయింది. రాబోయే జన్మలోని ఆయుద్ధాయాన్ని ఈ జన్మకు తెచ్చాను. మీరిద్దరూ కూడా నిండు 100 ఏళ్లు సుఖంగా జీవించండి. ధర్మ, అర్ధ, కామ, మోక్షాలు సాధించుకోండి. ఇక మెలకు వచ్చినటువంటి మాలిని తన భర్తకు స్వప్నంలో జరిగిందంతా చెప్పిద్ది. ఇద్దరూ ఆనందభాష్పాలతో స్వామివారిని స్తుతించారు. శుభముహూర్తాన తిరుమలకు వెళ్లి మొక్కులు తెచ్చుకొని అన్నసంతర్పణ చేశారు. జీవితాంతం స్వామివారిని సేవిస్తూ చివరికి శ్రీ వెంకటేశ్వరుని సాన్నిధ్యాన్ని పొందారు. కలో శ్రీ వెంకటనాయక, కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన ఆరాధ్య దైవం లేరు. అయితే ఒకవేళ ఎవరైనా ఈ సప్త శనివారాలు వ్రతం చేస్తే శనిదోషాలు తొలగుతాయి. అపమృత్యు భయం తొలగుతుంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఆయురారోగ్యాలు లభిస్తాయి. సకల శుభాలు కలుగుతాయి. స్వామివారి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఓం నమో వెంకటేశా. ఈ కథను చదివినా, విన్నా, చెప్పినా సరే వినిపించినవారికి కూడా ఆ 7 కొండలవాడి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఓం నమో వెంకటేశా. ఈ కథను చదివినా, విన్నా, చెప్పినా సరే వినిపించినవారికి కూడా ఆ 7 కొండలవాడి అనుగ్రహం తప్పక లభిస్తుంది. సూతుడు సౌనకాది మునులకు ఈ విధంగా ఈ కథను వివరించారు. విన్నారు కదా మిత్రులారా, ఇది సప్తశనివారాల వ్రతకథ. ఈ కథను విన్నవారికి, వేరొకరికి వినిపించినవారికి, అలాగే భక్తిశ్రద్ధలతో ఈ కథను చదివినవారికి తప్పకుండా ఆ 7 కొండలవాడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. వ్రతాలలో ఈ సప్తశనివారాల వ్రతం ఎంతో అమూల్యమైనది, అలాగే పవిత్రమైనది కూడా. ఒకవేళ మీలో ఎవరైనా ఈ సప్తశనివారాల వ్రతం అంటే 7 శనివారాల వ్రతాన్ని చెయ్యాలి అనుకుంటే ఆ వ్రతం యొక్క పూర్తి విధి విధానాలు క్రింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో పిన్ చేయబడి ఉన్నాయి. అక్కడికి వెళ్లి మీకు కావలసినటువంటి ఆ వివరాలన్నింటినీ గమనించి విధి విధానంగా ఆ వ్రతాన్ని ఆచరించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు. ఈ వీడియోని చూస్తున్న మీ అందరికీ కూడా ఓ చిన్న విన్నపం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.